హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి టీవీ. నేను శిరీష. ఈరోజు కొత్త ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పచ్చి మామిడికాయలు 6 తీసుకున్నాను. పచ్చివి అయితే పచ్చడికి చాలా బాగుంటాయండి. మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను ఒక గాజు గ్లాస్తో కొలుచుకుంటున్నానండి. మీరు ఏ గ్లాస్ అయినా పర్లేదు, అందుబాటులో ఏదంటే తీసుకోవచ్చు. 8 గ్లాసులకి 1 గ్లాసు కారం, 1 గ్లాసు ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ముందుగా గ్లాస్ కారం తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. అదే గ్లాస్తో ఉప్పు కూడా వేసుకుందామండి. ఇప్పుడు అదే గ్లాసు సగం ఆవు పిండి వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ మెంతి పొడి వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందామండి. ముందుగా ఒక బౌల్లో ఆయిల్ పోసుకుందాం. సుమారు 1 గ్లాస్ పోసుకుందామండి. కట్ చేసుకున్న ముక్కలను ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇలా ముక్కలు ఆయిల్లో వేసుకోవటం వలన ముక్క మెత్తబడదు, పచ్చడి మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది, ముక్క కూడా గట్టిగా ఉంటుందండి. ఆయిల్లో వేసిన ముక్కలను మనం కలుపుకున్న ఉప్పు కారంలో కలుపుకుందామండి. ఈ పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలలో గాజు పాత్రలో అన్నా మనం నిల్వ ఉంచుకోవచ్చండి. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను. ఇలా కూడా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. అన్నీ కలుపుకుందాం. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మూత పెట్టి 3 రోజుల తర్వాత చూద్దామండి. ఆయిల్ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ముక్క చాలా గట్టిగా ఉంటుందండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొలతలు తెలియని వాళ్ళు కూడా ఈ పచ్చడి మనం ఈజీగా చేసుకోవచ్చు అండి. కొంతమంది మనకి కొలతలు తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. 8 గ్లాసులకి 1 గ్లాస్ కారం, 1 గ్లాసు ఉప్పు వేసుకుంటే చాలండి. ఇలా కొలతలుగా పచ్చడి పట్టుకుంటే పచ్చడి బాగా వస్తుందండి. చాలా ఈజీ కదా. పచ్చడికి ఎప్పుడు మనం వేరుశనగ నూనె వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇదిగోండి, 3 రోజుల తర్వాత పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మొక్క కూడా చాలా గట్టిగా ఉంది. మనకు మామిడికాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.